ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో పి అనే అక్షరం గల వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. గత కొంతకాలంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు అనేక విధాలుగా మానసిక వేదన, కొంచెం టెన్షన్, ఎంజాయ్మెంట్, కొంచెం అనారోగ్య సమస్యలు అలాగే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటున్నాయి. ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది సరైన టైంలో తీసుకోలేకపోవడం, కుటుంబంలోని కలహాలు, డబ్బు పరంగా కొంచెం ఆ యొక్క డబ్బు అనేది స్థిరంగా ఉండకపోవడం, ఖర్చులు పెరగడం, మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటి ఆలోచనల స్థితి, ఇటువంటి పరిస్థితులను మీరు అనుభవిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ సమయంలో అయితే మీరు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ సమయంలో గ్రహాల వల్ల ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ 3 రోజుల్లో మీకు కొన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులను మీరు చూడబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, పి అనే అక్షరం గల వ్యక్తితో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో మీ జీవితంలో అయితే అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే పి అనే అక్షరం గల వ్యక్తి వల్ల మీ జీవితంలో అనేక మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు ఎంత కష్టపడినా సరే ప్రతిఫలం దక్కట్లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. అలాగే ఈ 3 రోజుల్లో పి అనే అక్షరం గల వ్యక్తితో మీకు జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ముఖ్యంగా పి అనే అక్షరం గల ఉన్న వ్యక్తి పురుషుడు, స్త్రీ కాదండి. ఈ యొక్క వ్యక్తి బయటవారే, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి చాలా మంచిగా మాట్లాడుతూ, అలాగే వీరి గొప్పలు వేరే చెప్పుకుంటూ, అందరూ నన్ను అలా కలవరిస్తారు, ఇలా కలవరిస్తారు, నేను లేకపోతే ఏ పని కూడా చేయరు, అందరికంటే నేను గొప్ప, ప్రతి పనిని కూడా నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతాను, ఎక్కడ కూడా నేను రాజీ పడను, ఏదైనా చేయగలిగితే సామర్థ్యం, తెలివితేటలు నాకే ఉన్నాయని చెప్పి ఎదుటి వారితో ఎక్కువ గొప్పలు చెప్తూ ఉంటారు ఈ యొక్క పి అనే వ్యక్తులు. ఈ విధంగా గొప్పలు చెప్పుకునే ప్రక్రియలోనే చాలామందిని కూడా వారి యొక్క మాయమాటలతోటి వీరు మచ్చిక చేసుకుంటారు. ఏదైనా కూడా వారి యొక్క కుటుంబ విషయాలు అనేవి, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఇటు గొడవలు ఉంటాయి, ఇటు సంతోషాలు కూడా ఉంటాయి. కానీ వీరి యొక్క కుటుంబ గుట్టును మాత్రం ఎప్పుడు కూడా వీరు బయట రానివ్వరు. వారి యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎదుటి వారి యొక్క కుటుంబంలో
చిచ్చులు పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఈ యొక్క పి అనే వ్యక్తి. ఈ పి అనే వ్యక్తి మంచితనం అనే ముసుగు వేసుకున్నటువంటి దొంగ అని చెప్పుకోవచ్చు. అందరూ పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఇలానే ఉంటారని చెప్పట్లేదు, కానీ మీకు మీ జీవితంలో ఈ పి అనే అక్షరం గల వ్యక్తి కనుక ఉన్నట్లయితే వారితో మీకు ఉన్నటువంటి అనుభవాలు, గతంలో వారి వల్ల నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా తను తప్పు చేసి కూడా నేను తప్పు చేయను అని పొరపాటున కూడా ఒప్పుకోరు. అలాగే ఎదుటి వారి మీద నిందలు మోపి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి వైపు తప్పు ఉన్నా కూడా ఎదుటి వారిదే తప్పు అని చెప్పి పదే పదే వేలెత్తి చూపించే వారిని మానసికంగా టార్చర్ చేస్తూ ఉంటారు. ఎదుటి వారితోటి ఉపయోగం అంటే మీతోటి ఉపయోగం ఉన్నంత మాత్రమే మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. వారి నుంచి ఎటువంటి కష్టాన్ని కానీ, ఎటువంటి శ్రమను కూడా కానీ, ఎటువంటి డబ్బును కానీ కనీసం వారి సమయంలో 10 నిమిషాలకు కూడా మీకోసం కేటాయించరు. కానీ ఒకవేళ మీతో కనుక వారితో అవసరం ఉంటే మీకోసం ఏదైనా చేసేస్తాను, మీకోసం ఎంత దూరమైనా వస్తాను, మీకోసం ఏ పనైనా కూడా మానుకుంటాను, నాకు మీరే ముఖ్యం, మీరే ప్రాణం, మీరే సర్వస్వం. ఇక కొంతమందికి మనం వేరే విషయాల్లో కనుక అంటే ఇటువంటి సంబంధం గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఇటు లవర్స్ ఉన్నారనుకోండి, ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి తాళి కట్టిన బంధానికి తప్ప ఇంకా ఏ ఇతర ఆడదానికి వారు ఎక్కువ విలువను ఇవ్వరు. వారి యొక్క స్వభావం కోసం అయితే మాత్రమే ఎదుటి వారి యొక్క అంటే ఎదుటి ఆడవాళ్ళను వాడుకొని వదిలేస్తూ ఉంటారు. అంతటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు. మొదటగా మీరు మీ యొక్క బంధువుల్లో ఉన్న, మీ యొక్క రిలేటివ్స్ ఉన్న, లేదంటే మీరు పనిచేసే దగ్గర ఉన్న, మీ యొక్క ఉద్యోగం దగ్గర కొలీగ్స్గా ఉన్నా కానీ ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. వారి మాటలు చాలా సున్నితంగా, చాలా మంచిగా మీకోసం ఏదైనా కానీ చేయగలుగుతాను అన్నట్టు ఉంటాయి. దయచేసి వారి యొక్క మాయ మాటలతో పడకండి. వారి కోసం మీ విలువైన సమయాన్ని, మీ యొక్క చదువుని, ఇటు చదువుకునే పిల్లలైతే చదువుని, ఇటు ఆడవాళ్ళైతే కనుక మీ కుటుంబాన్ని, లేదంటే మీ యొక్క డబ్బును, లేదంటే మీరు చేసే పనిని దేనిని కూడా వారి కోసం అస్సలు ఉపయోగించవద్దు. వృశ్చిక రాశి వారికి కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చిన తట్టుకోలేం. అవతలి వాళ్ళు మీ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. అందరూ మీలాగే మంచిగా ఆలోచించాలని రూల్ ఏం లేదు. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇప్పుడు బయట ప్రపంచం అలా లేదు. ఎవరి స్వార్థానికి వారు ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి కూడాను అవసరమంతైన వరకే నా వాడు, అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను చూసి ఎన్నాళ్ళు అయిందో, మనతో పనులు గట్టించుకున్న తర్వాత మన మీద నిందలు మోపి మనకు విలువ లేకుండా మన మీద మాటలు చెప్పి చిత్రీకరిస్తూ ఉంటారు. ఇది బంధువుల్లో, రక్త సంబంధికుల్లో ఉంటుంది. అలాగే ఈ సమయంలో అయితే మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు మీ వాళ్ళు, ఎవరు ఎలాంటి వాళ్ళో గుర్తించండి. ముఖ్యంగా ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తిని మాత్రం నమ్మొద్దు. ఇతని ద్వారా మీకు నష్టం తప్ప అసలు లాభం అనేది లేదు. అయితే కాబట్టి ఇతనితోటి మీరు ఎంతవరకు ఉండాలి, ఎంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు ఎవరితో చెప్పద్దు. మీ యొక్క రహస్యాలు కానీ, మీ యొక్క బలహీనతలు కానీ, మీ యొక్క డబ్బు కానీ, మీ యొక్క సమయాన్ని కానీ అతని కోసం ఏది కూడా మీరు అంటే ఒక పెట్టుబడిలో పెట్టకండి. దయచేసి చివరకు మీరు అంటే మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని మాయ చేస్తూ మీరు మీ చేతి గొయ్యి మీరే తవ్వేలా మిమ్మల్ని పడేసి కప్పేస్తాడు. అంతటి దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వ్యక్తి
మీ చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు మరొక విషయం తెలుసుకోవాలి. మీ వెన్నంటే ఉంటూ మీ యొక్క అన్ని విషయాలను బయట వ్యక్తులకు, మీ యొక్క శత్రువులకు చేరవేస్తున్నారు. ఈ పి అనే వ్యక్తి మీరు ఎదుగుతుంటే ఓర్వలేక కూడా మీపై కుళ్ళు కుతంత్రాలను కూడా వారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పి అనే వ్యక్తితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా మీరు మేల్కోండి, వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అందరికీ మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క రహస్య విషయాలు చెప్పకండి. ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు ఇంకా నష్టపోతారు. ఈ 3 రోజులు అయితే భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఇటువంటి ఒక రహస్యం బయటపడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక దైవ సంకేతంగా భావించండి. ఇప్పుడన్నా మీరు మేల్కోండి, ఇప్పుడన్నా మీరు జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఈ 3 రోజులు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చూస్తారు. పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పనిలో ప్రశంసలు పొందుతారు. కొన్ని ఆటంకాలు ఎదురైన ఈ 3 రోజుల్లో తెలివైన నిర్ణయాలు తీసుకొని ఆటంకాలను మీరు అధిగమించుకుంటారు. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. అనవసరమైన ఆర్భాటాలకు డబ్బు వృధా చేయకండి, ఖర్చు చేయకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. మీ యొక్క భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోండి. అలాగే ఆమెతో సమయాన్ని ఆనందంగా గడపడం వల్ల మీ ప్రేమ బంధం బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒత్తిడి తగ్గించుకోండి, విశ్రాంతి తగ్గించుకోండి. కడుపు నొప్పి, నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా ఈ సమయంలో చిన్నపాటి లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు మేము ఎంత కష్టపడినా కానీ ప్రతిఫలం దక్కట్లేదు అనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉండబోతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది చిన్న అవకాశం అయినా సరే మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ముఖ్యంగా వివాహ బంధంలో ఉన్నవారికి చిన్నపాటి సమస్యలు వచ్చిన వాటిని అధిగమిస్తారు. ప్రేమలో ఉన్నవారికి 3వ వ్యక్తి వల్ల కొన్ని అపార్థాలు తలెత్తుతాయి. చిన్నపాటి గొడవలు అయినా సాయంత్రానికి అవి తగ్గుముఖం పడతాయి. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. పనుల్లో ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది. ఈ సమయంలో ఫలితాలు మీకు కొంచెం ఆలస్యం అయినా సరే ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో రానున్న రోజుల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం మీరు కులదేవత పటం ముందు దీపారాధన చేసుకోండి. ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.